హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు నాగంజలి చిట్టి వ్లాగ్స్. ఈరోజు ఎగ్ షెజ్వాన్ రైస్ చేశాను. మన ఛానల్లో ఎలా చేశానో చూడండి. షెజ్వాన్ రైస్ కోసం ఒక కడాయి పెట్టుకోవాలి. దాంట్లో ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఇది వేడైన తర్వాత మంచిగా ముందే కట్ చేసుకున్నా కొంచెం అల్లము వెల్లిపాయలు కొంచెం చిన్న కట్ చేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్, ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఉన్నవాళ్ళు క్యాబేజీ, క్యారెట్, బీన్స్ కూడా వేసుకోవచ్చు. ఈ అల్లం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అల్లమును ఈ వెల్లుల్లిపాయలు. అల్లం పేస్ట్ వేసుకోవద్దు, ఇట్లా కట్ చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నా అండి. ఎలా వచ్చిందో మీరు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు ఇది వేగింది కదా, ఇప్పుడు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇది అయ్యేలోపు మనము ఎగ్స్ కూడా ఫ్రై చేసుకుందాము. ఒక కడాయిలో దీనికి కొంచెం ఆయిల్ పోసుకొని దాని ఎగ్స్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి కాగానే ఇప్పుడు ఎగ్స్ ఇట్లా కొట్టుకొని పోసుకోవాలి. ఇవి ముందే ఫ్రై చేసుకొని పెట్టుకుంటే అవి మన వెజిటబుల్స్ అన్నీ వేగేసరికి తొందరగా అయిపోతుంది. ఒక కడాయిలో ఇట్లా ఫ్రై కావాలి. ఇది ఫ్రై అయ్యే వరకు ఇది చూడండి. ఇప్పుడు కొంచెం షెజ్వాన్ సాస్ వేస్తున్నా, కొంచెం గ్రీన్ చిల్లీ సాస్, కొంచెం రెడ్ చిల్లీ సాస్, ఇలానే కొంచెం సోయా సాస్ కూడా వేసుకోవాలి. ఇవి మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఈ సాసులన్నీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. దీంట్లోనే కొంచెం ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి, కొంచెం గరం మసాలా, ఇప్పుడు రైస్ వేసుకున్నాక మనం ఎగ్ వేసుకుందాము. ముందుగా రైస్ వేస్తున్నా. ఇట్లా ఎగ్ కూడా ఫ్రై కావాలి కదా, ఈ విధంగా. అన్నము అది ఫ్రై అయ్యేసరికి, రైస్ ఫ్రై అయ్యేసరికి ఆ ఎగ్ కూడా మంచిగా ఫ్రై అవుతుంది. కొంచెమే సాల్ట్ వేస్తున్నాయి, ఎందుకంటే దీంట్లో ఉంటుంది షెజ్వాన్ రైస్లో ఉంటుంది. ఇది సోయా సాస్లో కూడా సాల్ట్ ఉంటుంది, కొంచెం చూసుకొని వేసుకోవాలి సాల్ట్. దీంట్లో మనం కొంచెం లైట్గా కారం కూడా వేసుకున్నాం. ఇక తక్కువ తినేవాళ్ళు వేసుకోకండి కారము.
నేనైతే కొంచెం లైట్గా వేస్తున్నా. దీంట్లోనే కొంచెము వెనిగర్, ఇవన్నీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్ వేసుకోవాలి. ఇది వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందు ఫ్రై చేసుకున్న ఎగ్గుని ఇలా వేసుకుందాం. ఇదంతా ఒకసారి మంచిగా ఇది కొంచెం రైస్ వేడేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. అంతే. ఏ వెజిటబుల్స్ అయినా మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నేనైతే ఇట్లా చేసిన. నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి.